నమస్కారం అండి. నమస్తే అండి. జీవితంలో చాలా మంది ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. యెస్. ఆ ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అనుకునే టైంలో ఎన్నో ఒడిదుడుకులనేవి జరుగుతూ ఉంటాయి. యెస్. దాన్ని అధిగమించి అసలు జీవితంలో ఇలా ఉండటం వల్ల మంచి స్థాయికి వెళ్తారు అనేది మీరేం చెప్తారు? ఎన్నో ఒడిదుడుకులు అనేది వస్తూ ఉంటాయి. మానవుడు అన్నప్పుడు ఏదో జరుగుతూ ఉంటుంది. దానంతా పక్కకు నెట్టేయాలి. దాన్ని మైండ్‌లోకి తీసుకోకూడదండి. హ్మ్. ఏదైనా జరగని పర్లేదు. ఇప్పుడు జరుగుతున్నాయి. మన మైండ్ కరెక్ట్‌గా లేదు కాబట్టి ఏదో జరుగుతుంటాయి. హ్మ్. అన్ని పక్కకు నెట్టేయి. నిన్ను గురించి మాత్రం నువ్వు ఆలోచించు. హ్మ్. అక్కడ నీ గురించి మాత్రం పదే పదే ఆలోచించు. హ్మ్. ఇప్పుడు ఏమేమి జరుగుతున్నాయి, ఇలా జరుగుతున్నాయి అయన్నీ పక్కకు తీసేయాల్సిందే. హ్మ్. తప్పదు. ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చేయాల్సిందే. హ్మ్. ఈ కొత్త జీవితం కావాలన్నా ఒక పాత జీవితాన్ని పక్కన పెట్టు. ఏం జరుగుతున్నది పక్కన పెట్టేయి. నీకేం కావాలి, ఎలా కావాలి అనే దానికి ఇవన్నీ జరగాలి. నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలన్నప్పుడు నీ గురించి పదే పదే ఆలోచించాలి. హ్మ్. తర్వాత నీ కుటుంబాన్ని గురించి ఆలోచించాలి. హ్మ్. అక్కడ పుడుతుందండి ఆలోచన రహితము. హ్మ్. అక్కడ స్టార్ట్ అవుతుంది నీ యోగం అనేది. హ్మ్. అక్కడి నుంచి పుడుతుంది. నువ్వు ప్రతిరోజు నువ్వు ఏం చేయబోలేదండి. హ్మ్. చదువుకున్నవాడు, చదువు లేనివాడు ఎవడైనా సరే. ఆ భయం పిరిగితనం పిరికి ఆడ పారేయండి. డస్ట్‌బిన్‌లో కట్టేసాం మనం. నా క్లాసు వచ్చే వాళ్ళకి ఒక మొక్క మాట ధైర్యాన్ని చెప్పిస్తాను. హ్మ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ గుండె మీద చెయ్యి పెట్టి నాలో ఉన్న పిరికితనం, నా భయం ఈ గోడ కట్టుకో ఇక్కడ. అంటే ఎగ్జాంపుల్ ఏ హోటల్‌కి వచ్చారో ఆ హోటల్ గోడ కట్టుకోవాలి. నాకు వెనక రాకూడదు ఇంకా. వచ్చినావు చంపేస్తానని చెప్పండి. ఇలా చెప్పండి అంటాను. ఇలా నోటి మాటలని చంపేస్తాను. హ్మ్. నా ముందు అదృష్టం రావాలి, నా వెనక అదృష్టం రావాలి, నా చుట్టూ అదృష్టం రావాలి. హ్మ్. నేను మధ్యలో ఉండాలి. నా చుట్టూ అదృష్టమే ఉండాలి. హ్మ్. వాళ్ళు మాత్రమే రావాలి. మీరంతా రాకూడదు. ఏమైనా ఉండిపోండి హ్మ్. అని చెప్పేసి పోండి అంటాను. హ్మ్. హ్మ్. ఇది వాస్తవం ఇది. హ్మ్. అలా కాబట్టి నీ గురించి పదే పదే నువ్వు అర్థంలోకి వెళ్ళిపో. హ్మ్. టైం దొరికినంత దీనికి టైమే లేదండి. హ్మ్. నువ్వు ఎదగాలనుకున్నావు కాబట్టి ఎదగాలనుకున్న డబ్బు రావాలంటే టైం అంత అవసరం లేదు. హ్మ్. ఎలాగైనా వచ్చేస్తుంది. ఎప్పుడైనా వచ్చేస్తుంది. హ్మ్. సగం రేతులు కూడా వస్తుంది. పోతా ఉండి కూడా దొరికిపోతుంది. హ్మ్. కాబట్టి అర్థంలో నిలబడు. నీ హ్మ్. గురించి ఎంత వీలైతే అంత గొప్పగా చెప్తా ఉండు. హ్మ్. ఎన్నిసార్లు చెప్పాలనేది ఏం లిమిట్ లేదు. ఓకే. అన్లిమిటెడ్. హ్మ్. ఈ ఇష్టానికి నీ గురించి మాత్రమే చెప్పు. హ్మ్. నీ గురించి చెప్పాలంటే కూడా ఇంకా కూడా చాలా మందికి తెలియదు. ఎన్నో వీడియోలు ఇచ్చాను. హ్మ్. నీ గురించి గొప్పగా చెప్పుకో, నీ గురించి గొప్పగా చెప్పంటే 2, 3 పదాలు చెప్తారు అంతే పైన. అంత పైన రాదు వాళ్ళ నోట్లో. హ్మ్. అంటే తెలీదు. ఓకే. నీ గురించి ఎంత గొప్పగా చెప్పాలి అంత గొప్పగా చెప్పు. హ్మ్. నేను అదృష్టవంతుడిని, నేను హ్మ్. తెలివైన వాడిని, హ్మ్. నేను మంచివాడిని, హ్మ్. నేను సాధించడానికి పుట్టాను, హ్మ్. నేను ఏదైనా సాధిస్తాను, హ్మ్. నేను ఆరోగ్యవంతుడిని, నేను హ్మ్. ధైర్యవంతుడిని, హ్మ్. నేను అందమైన వాడిని, హ్మ్. నేను సాధించి అనుభవించడానికి పుట్టాను, హ్మ్. ఏదైనా సాధిస్తాను హ్మ్. అని నీ గురించి ఇలాంటి మాటలు చెప్తాను ఉండు. ఓకే. నీకు ఎన్నిసార్లు ఇష్టమో చెప్పు. కొన్నాళ్ళ వరకు ఏదో పిచ్చోడు అనుకుంటారు నేను. హ్మ్. కొన్నాళ్ళ వరకు ఇప్పుడు భార్య చూసి కూడా యాదిరా ఏం అందమైనాడంట, ఏం తెలివైనాడంట, ఏదో చెప్తున్నాడు. ఆమెకు తెలియదు కదా. ఆ! నీ గురించి నువ్వు చెప్తుంటే ఆమె ఏది ఇతని గురించి పిచ్చికిని పిచ్చి పట్టింది అనుకుంటారు. హ్మ్. హ్మ్. ఐ డోంట్ కేర్. నీకు వాళ్ళు కాదు వాళ్ళు పిచ్చోళ్ళు నిన్ను అన్నారు. నువ్వు కాదు పిచ్చోడు, వాళ్ళు హ్మ్. పిచ్చోళ్ళు. హ్మ్. నీ గురించి నువ్వు తెలియనప్పుడే కదా నువ్వు ఎదగలేకపోతున్నావు. హ్మ్. నీలో ఉన్న గొప్పతనం బయట రాలేదే. నువ్వు ఎవడు ఎందుకు పుట్టావు, భూమి మీద పుట్టినామంటే మానవ జన్మ అంత సులభమైంది కాదు. హ్మ్. మానవ జన్మానికి మించిన జన్మ ఈ సృష్టిలోనే లేదు. హ్మ్. అటువంటి జన్మనిచ్చింది దేనికి? తిన్నామా, లేచినామా, పడుకున్నామా, పడుకుని నిద్రపోయేదానికి కాదు. హ్మ్. సాధించి అనుభవించడానికి. హ్మ్. ఆ సాధన ఏంది? నువ్వు దేనికి పుట్టాను? నీ గురించి గొప్పగా చెప్పేయి అర్థంలో. హ్మ్. తర్వాత నేను ఈ భూమిపైన ఎందుకు పుట్టాను? నేను ఏం సాధించాలి? హ్మ్. ఏం చేస్తే సాధించగలను? నేను ఏం సాధించాలి? ఎలా సాధించాలి? హ్మ్. విశ్వమా నాకు అవకాశం కల్పించు. నా మైండ్ ద్వారా నాకు ఆలోచన పుట్టించు. అని హ్మ్. నీతో నువ్వు ప్రతిమతో నువ్వు మాట్లాడు. హ్మ్. హ్మ్. ప్రతిరోజు మాట్లాడాల్సిందే. టైమింగ్స్ లేదు. హ్మ్. ఉదయం మాట్లాడు, రాత్రి పడుకునే ముందే మాట్లాడు. ఇలా నువ్వు పదే 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 కొన్నాళ్ళు ట్రైనింగ్ ఇయ్యి. హ్మ్. నీకు తెలియని ఒక ఎనర్జీ ఏర్పడుతుంది. నీ బాడీలో ఉన్న నాడి నరాలన్నీ, ఆ కణువులన్నీ, అణువులన్నీ ఉప్పొంగుతాయి. నీకు తెలియని ఒక ఎనర్జీ పడుతుంది. హ్మ్. ఏం చెప్పాను నేను, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ జీవితం ఎలా మారింది, హ్మ్. అలా వినాలి. ఫీడ్‌బ్యాక్‌లు కూడా చూడాలి. వీడియోలు చూడాలి. హ్మ్. తెలియనప్పుడు ఖాళీగా ఉంటే మైండ్ ఏదేదో ఆలోచిస్తది. మంచి విషయాలు చెప్తున్నారు కదా! దాన్ని వినండి. దీంట్లో మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, ఏ చిట్టి తంత్రాలు లేవు, ఏ యంత్రాలు లేవు. నువ్వే దేవుడని తెలియజేస్తాను. నువ్వే. నీలో ఇద్దరు ఉన్నారు. మొత్తం హ్మ్. ఇద్దరు మీరు. హ్మ్. నువ్వు ఒకడున్నావు. నీ ఇన్నర్ మైండ్ ఒకటుంది. దాన్ని వాడుకునే విధానమే లా ఆఫ్ అట్రాక్షన్. హ్మ్. దాన్ని ఎలా వాడుకోవాలి హ్మ్. అనేసి ఇలా చెప్పు. కొన్నాళ్ళ తర్వాత అద్దంలో నిలబడాలంటే నీకు ఆశ పడుతుంది. ఓకే. చూడు మన విజయవాడలో ఒక లేడీ చెప్తున్నది. హ్మ్. హ్మ్. ఏం చెప్తున్నది ఆమె గురించి అందరూ అందగత్తే ఏం బాగున్నావు ఎవరు పని పట్టలేదు మీకు అని నేను ఆశంగా ఉన్నాను అనుకునేదంట. కొన్నాళ్ళు హ్మ్. చెప్పమ్మ ఎలా అనేసి నాతో మాట్లాడి ఏడిస్తే చెప్తే ఇప్పుడు అద్దం దగ్గర నుంచి రావాలంటే రాలేకపోతున్నదంట. హ్మ్. ఆకర్షణ శక్తి అంటే నేను నిజంగానే అందంగా ఉన్నాను అనిపిస్తున్నదంట ఆమెకి. హ్మ్. అలా నువ్వు చెప్పినావంటే నీలో ఉన్న గొప్పతనం ఏందని కొద్ది కొద్దిగా నీకే నీ మైండ్ ద్వారా వస్తుంది. హ్మ్. తర్వాత నువ్వు ఎనీ టైం నీ గురించి ఆలోచించమను, నీ కుటుంబాన్ని గురించి ఆలోచించమను. హ్మ్. వీలైనంత వరకు నీ దగ్గర ఏదో కొంత ఉంటుంది. ఈ రోజుల్లో 500 లేని లేబర్ ఎవరు లేదు. హ్మ్. 500కి తక్కువ లేరు, ఎవరు లేదు, హ్మ్. ఎక్కువే. హ్మ్. నీ దగ్గర ఏదో కొంత ఉంటుంది. కొద్దిగా దానం చెయ్యి.
దాన్ని ఎలా చేయాలని ఆల్రెడీ చెప్పేశాను. అలా నీకు వీలైనంత వరకు ఏదో కష్టాలు ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి అలా చేస్తూ ఉండు. ఇది పక్షులకి, జీవరాశులకి, జంతువులకి ఏదో నీకు చేయాల్సింది చూస్తూ ఉండు. నీకు తెలియకుండా నీ ఆలోచన శక్తి అనేది మారుతూ వచ్చేస్తుంది. నీకే తెలియదు అది. నీకు తెలియదు, నువ్వు చేసే పని మాత్రం ఇదే. నీ గురించి గొప్పతనం చెప్పినప్పుడు నీలో ఉన్న అబ్బా ఎన్నాళ్ళ తర్వాత నన్ను ఒప్పుకున్నాడు రా, నీ ఇన్నర్ మైండ్ ఆనందపడుతుంది. ఎన్నాళ్ళు వాడు మంచోడు, వీడు గొప్పోడు, వాడు తెలివైనవాడు, వాడు మంచి బిజినెస్ మ్యాన్, వాడు బాగా సంపాదిస్తాడు, నా జీవితం ఇలా ఉంది అని ఇలా పట్టించినావా? అందువల్ల నీలో ఉన్న గొప్పతనం నీకు తెలియకుండా గమ్మ నిద్రపుచ్చింది ఇన్నర్ మైండ్. ఇప్పుడు నీ గురించి ఎన్ని పక్కన అందుని గురించి పక్కన పెట్టేసి నీ గురించి పదే పదే చేసినప్పుడు నీలో ఆలోచన ప్రతిదీ నీ మైండ్ ద్వారానే వస్తుంది. ఆలోచన శక్తి ఆ మైండ్ చెప్తుంది, ఈ పని చెయ్యి అంటది, పదే పదే గుర్తు చేస్తూ ఉంటది నీ మైండ్. ఆ పనిలో నీకు డబ్బులే అవసరం లేదండి, బిజినెస్ చేయాలని కూడా డబ్బు అవసరం లేదండి, ఎలాగని నీ దగ్గరికి వస్తుందండి. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నీ ముందరన్న పెడుతుంది, డబ్బుకి సంబంధించిన అవకాశాలన్న పెడుతుంది. అప్పుడు నువ్వు చేస్తావు. నువ్వు అనుకున్న స్టేజ్కి, స్థాయికి చూడు. నువ్వు ఇక్కడ ఏం చేయాలి, నీ గురించి మాత్రమే చెప్పావు, ఆలోచన మార్చుకున్నావు, ఆటోమేటిక్ నీకు ఉన్నది అంటే ఇవ్వాలి. ఇవ్వగలిగిన వాడికి విశ్వశక్తి టచ్ అవుతుంది అని ఆల్రెడీ చెప్పేశాను. ఇలా చేసినప్పుడు నీకు తెలియకుండానే నువ్వు స్థాయికి ఎదగడానికి స్టెప్ బై స్టెప్ ఏర్పడిపోతుంది. మంచి నువ్వు అనుకున్న దానికన్నా మంచి స్థాయికి వెళ్ళిపోతావు. ఫీడ్బ్యాక్లైనా చూడొచ్చు, నువ్వు ఎన్నో ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. అది ఏం చెప్తున్నారు చూడండి, వాళ్ళ మాటే మంత్రం. ఊరికి అనుకోమంటే కూడా చూడు, మొన్న తిరుపతి క్లాసులో ఒక లేడీ చెప్తున్నది, కన్ను మూసుకొని ఇక్కడ పాము ఉండాలి, నేను విశ్వంత కనెక్ట్ అయింది నిజమైతే ఇక్కడ పాము ఉండాలి, ఇప్పుడు రావాలి అన్నదంట అనేసి ఇటు కలిసి చూస్తే పాము వచ్చి నిలిచింది. ఎలా చూడు, మొన్న తిరుపతి 22 ఫీడ్బ్యాక్ చూడు ఎలా వచ్చింది. విశ్వంతో కనెక్ట్ అయిపోతారు, వాళ్ళంతా కనెక్ట్ అయిపో ఉన్నారు. కనెక్ట్ అయితే ఇలా జరుగుతుంది. అప్పుడు పదే పదే కానీ నువ్వు చూడు, ఇక్కడ రాయలేదు, ఏం చేయలేదు, నీ గురించి చెప్పుకున్నావు, నీ కుటుంబాన్ని గురించి ఆలోచించుకున్నావు, నీ గురించి ఆలోచించినావు, కొద్దిగా దాన ధర్మాలు చేసుకున్నావు. ఇంతే నువ్వు చేసింది. నువ్వు అనుకున్న దానికన్నా మంచి స్థాయికి పోవడానికి అవకాశాలు బోర్డు నీ ముందు వస్తుంది, నీ మైండ్ ద్వారానే వస్తుంది. నేను ఇంట్లోనే ఉన్నాను కదబ్బా, నాకు ఎలా రాబోతుంది అనేది ఆ క్వశ్చన్ మార్క్ తీసేమన్నాను. ఎన్నో వీడియోలు చెప్పాను, ఎలాగైనా వస్తుంది, ఏదో ఒక దారి నీకోసం పుడుతుంది, పుట్టుకొని నువ్వు ఆ స్థాయికి వెళ్తావు. పదే పదే ప్రతిరోజు చేయాలి. ఇలాగైనా చేసినారంటే మీ జీవితంలో ఎదగడానికి అన్ని అవకాశాలు ఏర్పడుతుంది, మీ ముందుకు వస్తుంది, కొత్త కొత్త వ్యక్తులు కూడా నీకు పరిచయం అవుతారు. సో అఫర్మేషన్ కూడా చెప్పేయండి. ఎస్, కాబట్టి ఇలా ప్రతిరోజు చేయాలి. నేను ప్రతిరోజు నా గురించి, నా కుటుంబాన్ని గురించి ఆలోచించి నాలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని నేను మంచి స్థాయికి ఎదిగినందుకు విశ్వానికి, డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ. ఓకే.